నమస్తే. 2024 ఇయర్‌లో ఎస్‌లెటర్ వాళ్ళకి కంపాటబిలిటీ గూడా నేను ప్రతి ఇయర్ చెప్తూ ఉంటాను. ఎస్‌లెటర్ వాళ్ళు ఏ లెటర్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే కంపాటబిలిటీ బావుంటుంది అన్న విషయాలు 2024లో డిస్కస్ చేద్దాము. 2024లో ఎస్‌లెటర్‌తో బేబీ నేమ్స్ పెట్టుకోవచ్చండి. చాలామంది క్వెషన్ అడుగుతూ ఉంటారు నన్ను, అక్క న్యూబార్న్ బేబీస్‌కి ఎస్‌లెటర్‌తో ఇయర్‌లో నేమ్ పెట్టుకోవచ్చా అని. పెట్టుకోవచ్చండి, పవర్‌ఫుల్‌గానే ఉంటుంది ఇయర్‌లో ఎస్‌లెటరు. అండ్ అంటే మిడిల్ నుంచి సక్సెస్ వస్తుంది ఇయర్‌లో అని నేను చెప్పాను. బట్ ఎస్‌లెటర్‌తో నేమ్ స్టార్టింగ్ పెట్టుకోవచ్చు బేబీ నేమ్స్. అండ్ చాలా మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎస్‌లెటర్‌లో నేమ్ ఉన్న వాళ్ళకి ఎస్‌లెటర్‌తో నేమ్ ఉన్న వాళ్ళని చేసుకోవచ్చా? అట్లా ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఎస్ఎస్ ఇస్ వెరీ పవర్ఫుల్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, ఎస్‌లెటర్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఎస్‌లెటర్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చేసుకున్నారనుకోండి, దట్ ఒకలాంటి రిజల్ట్సే ఉంటాయి లైఫ్లో. ఒకసారి లక్ రావడము, ఒకసారి లక్ డౌన్ అవ్వడము, అట్లా ఒక్కలాగే ఉంటుందన్నమాట. సో నథింగ్ ఈజ్ డిఫరెంట్. అదర్ కాంబినేషన్ మీరు చేసుకున్నారనుకోండి, సో వీళ్ళకి డౌన్ ఉన్నప్పుడు వాళ్ళకి లక్ అప్ ఉండొచ్చు లైఫ్ పార్ట్నర్కి, అలా ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో క్వశ్చన్ కూడా ఫ్రీక్వెంట్గా అడిగేది ఏంటి అంటే, ఎస్‌లెటర్ వాళ్ళతో లవ్లో పడతారా? ష్యూర్గా. ఎస్‌లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళతో మోస్ట్ ప్రాబబ్లీ లవ్లో పడే ఛాన్సెస్ ఎక్కువ. బికాజ్ అది అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. బట్ చేసుకోవచ్చు, ఇది కంపాటబుల్లే. ఎస్‌లెటర్ కంపాటబుల్లే. అండ్ లవ్కి కూడా ఎస్ఎస్ సక్సెస్ఫుల్గానే ఉంటుంది, అది కూడా ఓకే అండి. అండ్ ఎస్‌లెటర్ ఏంటి అంటే, మెచ్యూర్డ్ థాట్స్ ఎక్కువ ఉంటాయని కదా మనం చెప్పుకున్న అదొక పాయింట్. వాళ్ళ వయసు తక్కువైన ఆలోచనలు మెచ్యూర్డ్గా ఉంటాయి. అండ్ హార్డ్ వర్క్ చేసి వస్తారు, పడి వస్తారు, ఇలాంటి పాయింట్స్ చెప్పుకున్నాము. ఇంకో స్పెసిఫైగా కొన్ని థింగ్స్ అండి ఎస్‌లెటర్లో. ఎస్ పక్కన యూ ఈజ్ వెరీ పవర్ఫుల్, ఎక్స్ పక్కన డబ్ల్యూ, ఎస్ పక్కన వి ఈజ్ వెరీ పవర్ఫుల్ కాంబినేషన్స్. ఈ కాంబినేషన్స్లో ఎమోషనల్ ఉంటారనమాట. యూ కానీ డబ్ల్యూ కానీ వి కానీ ఎస్ పక్కన పడితే దే ఆర్ మోర్ ఎమోషనల్ అనమాట. మంచి ఎమోషనల్గా ఉంటారు అండ్ ఎక్కువ లవ్కి వాల్యూ ఇస్తారు లైఫ్లో. అలా కాంబినేషన్స్ ఉంటాయి. ఇంకా కంపాటబుల్స్ చూద్దాము. ఎస్‌లెటర్లో పుట్టిన వాళ్ళకి ఏ లెటర్తో కంపాటబుల్ అన్న విషయానికి వస్తే, ఎస్‌లెటర్లో ఏ లెటర్ కంపాటబుల్ అండి? ఎస్ అండ్ ఏ. ఎస్‌లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యేది ఏ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యేది కంపాటబుల్ అవుతుంది. బి, ఎస్ అండ్ బి ఇస్ అ కంపాటబుల్. ఎస్ అండ్ సి, ఓకే. ఎస్ అండ్ జి, ఎస్ అండ్ ఐ, ఎస్ అండ్ జే ఇస్ అ కంపాటబుల్. ఎస్ అండ్ కే ఇస్ కంపాటబుల్. ఎల్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యేది లలిత, సుకుమార్, ఎలా అనుకోండి. ఎస్ అండ్ ఎల్ ఈజ్ కంపాటబుల్. ఎస్ అండ్ ఎల్ కంపాటబుల్లే ఉంది. ఎస్ అండ్ క్యూ, ఎస్ అండ్ ఆర్, ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు, ఆర్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు కంపాటబుల్. ఎస్ అండ్ వై, ఇది కంపాటబుల్. ఇంకా కంపాటబుల్ కాని లెటర్స్ అనమాట. ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి కంపాటబుల్ కాని దాంట్లో యూ లెటర్, తర్వాత పి లెటరు, ఓ లెటరు, ఇది కంపాటబుల్ కాదు. ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఓ లెటర్తో నేమ్ స్టార్ట్, ఆర్ పి లెటర్తో నేమ్ స్టార్ట్, ఆర్ యూ లెటర్తో నేమ్ స్టార్ట్, వి లెటర్తో నేమ్ స్టార్ట్, డబ్ల్యూ కూడా కంపాటబుల్ కాదు. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి? ఎస్ లెటర్తో డి లెటర్ ఈజ్ కంపాటబుల్ విత్ ఎస్ లెటర్. డి నేమ్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు అంటే లైక్ ఎస్డి అండ్ ఎస్ఈ, ఓకే. అండ్ ఇది కంపాటబుల్ అనమాట. డి లెటర్, ఈ లెటర్ కంపాటబుల్ అవుతుంది. హెచ్ కంపాటబుల్ అవుదండి. ఎస్ఎం కంపాటబుల్ అవుతుంది. అండ్ ఎం అయితే కంపాటబుల్ అవుతుంది. ఇంకా కంపాటబుల్ కాని దాంట్లో మనం చెప్పుకున్నాము, యూ లెటర్ కంపాటబుల్ అవ్వదు, విడబ్ల్యూ అది కంపాటబుల్ అవ్వదు, అండ్ ఎన్ కంపాటబుల్ అవ్వదు. ఎస్తో ఎన్ లెటర్ కంపాటబుల్ అవ్వదు, హెచ్ కూడా కంపాటబుల్ అవ్వదు. సో ఓవరాల్ అన్ని కవర్ అయిపోయి కదా కంపాటబిలిటీ ఆఫ్ దిస్ ఇయర్. అండ్ పెట్టుకోవచ్చు బేబీ నేమ్స్ ఇయర్లో. అండ్ మోస్ట్లీ ఇంకొక పాయింట్ ఎస్‌లెటర్ చెప్పినప్పుడు మర్చిపోయాను. కొన్ని పాయింట్స్ మళ్ళీ కంపాటబిలిటీలో గుర్తొస్తూ ఉంటాయి. ఇయర్ ఎవరైనా చిల్డ్రన్ ప్లాన్ చేసుకుంటే ఎస్‌లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకు ఇయర్లో సంతాన ప్రాప్తి ఉందా, లీగల్ సమస్యలు తీరుతాయా, ఈ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయండి ఎక్కువ. సంతాన ప్రాప్తి అయితే ఇయర్లో ఉంది.
అండ్ లీగల్ ఇష్యూస్ కూడా కొన్ని సాల్వ్ అవుతాయి. బట్ ఏదైనా కూడా ఇయర్లో ఎనర్జీ స్లోగా వస్తుంది ఎస్ లెటర్కి. మిడిల్ ఆఫ్ ద ఇయర్ నుంచి ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. లైక్ మే మంత్ నుంచి ఎనర్జీ స్టార్ట్ అయ్యి డిసెంబర్ వరకు దట్ ఎనర్జీ విల్ బి ఇంప్రూవ్. కాబట్టి ఇయర్లో చెప్పాను ఎస్ లెటర్ గురించి చెప్పినప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఇయర్లో చాలా ఎక్స్పీరియన్సెస్ అండి ఇయర్లో ఎస్ లెటర్కి. ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా యూ లెర్న్ లెసన్స్ ఇన్ దిస్ ఇయర్. మంచి లెసన్స్ అనమాట, మంచి కార్మిక్ లెసన్స్ అన్నీ నేర్చుకుంటారు ఇయర్లో. దాంతోపాటు నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఇంకా మే తర్వాత నుంచే సక్సెస్ కూడా ఉంటుంది. సో కంపాటబుల్ లెటర్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఎస్ఎస్ మ్యారేజ్ చేసుకోవచ్చు, ఎస్ఆర్ కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అ పవర్ఫుల్ కాంబినేషన్. అండ్ ఎస్ఓ వద్దని చెప్పాను, ఎస్తో ఓ is not compatible, ఎస్తో డబ్ల్యూ కూడా నాట్ కంపాటబుల్. సో ఓకే, ఓవరాల్గా కవర్ అయింది. ఇంకా ఏమన్నా చెప్పలేదు నేను మర్చిపోయానంటే కామెంట్స్లో పెట్టండి. చాలా కామెంట్స్ పెడతారనమాట. ఎస్ లెటర్కి అయితే అప్రిషియేషన్ చాలా బాగుంటుంది అక్క, చాలా మ్యాచ్ అయినాయి దగ్గరగా. ఇంకొకటి కూడా అడుగుతున్నారండి, సునీత, సుజాత నేమ్స్ ఎస్ లెటర్తో స్టార్ట్ అయిన వాళ్ళకి సమ్వాట్ మ్యారిటల్ లైఫ్ బాగుండట్లేదు ఆర్ అని అడుగుతున్నారు. అయితే కొన్ని నేమ్స్ ఉన్నాయండి, ఎస్పెషల్లీ యాజ్ సుజాత, సునీత అలా నేమ్స్ కాంబినేషన్స్లో కొన్ని మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ నిజంగానే ఉన్నాయి, నేను చూశాను. దీనికి సొల్యూషన్ ఏంటక్క అని అడుగుతున్నారు. ఇలాంటి వాటికి సొల్యూషన్ ఏముంటుందంటే నేమ్ వైబ్రేషన్ సెట్ చేసుకోవాలండి న్యూమరాలజీ ప్రకారము. అలా సెట్ చేసుకుంటే కొన్ని కాంబినేషన్లో వచ్చే ప్రాబ్లమ్స్, ఎక్కువ మోసపోతున్నాము మేము, ఇతరుల దగ్గర మోసపోతున్నాం మీరు అన్నట్టే అట్లా అడుగుతున్నారు. ఎప్పుడు దెబ్బలే ఎదురవుతున్నాయి లైఫ్లో, కాన్ఫిడెన్స్ ఉండట్లేదు, అలా కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇటువంటి అప్పుడు న్యూమరాలజీ ప్రకారం నేమ్ వైబ్రేషన్స్ కరెక్ట్గా పెట్టుకుంటే స్పెల్లింగ్లో దట్ ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది ఆల్మోస్ట్ ఆల్. కాబట్టి ఇదండి ఆన్సర్. ఓకే, ఎస్ లెటర్ కంపాటబిలిటీ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఆల్ ద బెస్ట్. 2024 బాగుండాలని ఎస్ లెటర్ వాళ్ళకి నేను కోరుకుంటున్నాను.